వెల్కమ్ టు తెలంగాణ రైస్ న్యూస్. కేసీఆర్ 10 ఏళ్ల దోపిడీ చరిత్రను గోడల మీద రాయిస్తానని సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. కేసీఆర్ దొంగ పాస్పోర్ట్లు, దొంగ నోట్ల చరిత్రను నేను చెరిపేస్తే చెరిగిపోతుందా అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు నిలదీశారు. దళితులను సీఎం చేస్తాన్న దొంగ హామీల చరిత్రను నేను చెరిపేయగలనా అంటూ పేర్కొన్నారు. ఇంటికొక ఉద్యోగం ఇస్తామని నాడు 1200 మందిని పొట్టన పెట్టుకొని వాళ్ల శవాల మీద సీఎం అయ్యి తెలంగాణ ద్రోహిగా మారి ఉద్యమకారులకు చేసిన ద్రోహం నేను తుడిచేస్తే పోతుందా అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు నిలదీశారు. తెలంగాణ చరిత్ర ఉన్నంత కాలం ఈ పాపాల భైరవుల చరిత్ర చెరిగిపోదంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు ఉద్ఘాటించారు. వికారాబాద్ జిల్లా పరిగిలో చేపట్టిన పలు కార్యక్రమాల్లో శనివారం సీఎం రేవంత్ రెడ్డి గారు పాల్గొని మహిళా సంఘాలకు భారీగా చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రజాపాలన ప్రగతి బాట పేరిట ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ఇండియా అమెరికా ట్రేడ్ డీల్ పై ప్రధాని నరేంద్ర మోడీని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. హౌడీ మోడీ కంటే నమస్తే ట్రంప్ పైచేయి సాధించారని ఎద్దేవా చేశారు. ఈ డీల్ ఇండియాకు వ్యతిరేకంగా ఉందని, కౌగిలింతలు, ఫోటోషూట్ల వల్ల పెద్దగా ఏమాత్రం ప్రయోజనం చేకూరదంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జయరాం రమేష్ గారు మాట్లాడుతూ ట్రేడ్ డీల్ గురించి ఇండియా అమెరికా జాయింట్ స్టేట్మెంట్ లో వివరాలు సరిగ్గా వెల్లడించలేదు. కానీ రష్యా నుంచి భారత్ ఇకపై ఆయిల్ ను దిగుమతి చేసుకోదని తెలుస్తుంది. దేశంలోని రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి అమెరికన్ రైతులకు మేలు చేసేలా భారత దిగుమతి సుంకాలను తగ్గించనుంది. యుఎస్ దిగుమతులు 3 రెట్లు పెరగడంతో మరి వాణిజ్య మిగులు తుడిచిపెట్టుకుపోతుందంటూ ఎద్దేవా చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందడం తప్ప బీజేపీ చేసేదేమీ లేదని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు తీవ్రంగా ధ్వజమెత్తారు. సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే పార్టీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. ఎన్నికల ప్రచార సభలో ఆయన జోరుగా పాల్గొన్నారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా ముందుకు సాగుతున్నామంటూ స్పష్టం చేశారు. ప్రజలు అశేష బ్రహ్మరథం పడుతున్నారంటూ తెలిపారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు ఇప్పటికే 4,50,000 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇచ్చామని, మరి త్వరలో మున్సిపాలిటీల్లో కూడా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు ఒక శుభవార్త చెప్పారు. ఖమ్మం జిల్లా మదిరిలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ఆయన ఇంటి స్థలం ఉన్న వారికి ఇందిరమ్మ ఇళ్లు, మరి స్థలం లేని వారికి G+2 తరహాలో ఇళ్లు నిర్మించి ఇస్తామంటూ తెలిపారు. తమ ప్రభుత్వం అన్ని వర్గాల వారి సంక్షేమం కోసం పనిచేస్తుందంటూ స్పష్టం చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. రాష్ట్రంలో కులగండ నిర్వహించడం ద్వారా తమ పార్టీ బీసీలకు న్యాయం చేసిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పష్టం చేశారు. మరి బీజేపీ పాలిత ప్రాంతాల్లో కులగండ ఎందుకు చేపట్టలేదంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిలదీశారు. నిధుల కేటాయింపులో తెలంగాణపై కేంద్రం పూర్తిగా వివక్ష చూపించి గుండు సున్నా ఇచ్చిందంటూ వ్యాఖ్యానించారు. పుర ఎన్నికల్లో భాజపా భారసాలకు ఓటు వేస్తే మురుక్కాలంలో వేసినట్టే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు గెలుచుకుంటుందంటూ ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ప్రజాప్రభుత్వానికి అశేష బ్రహ్మరథం పడుతున్నారంటూ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ కార్పొరేషన్ లో 42 స్థానాల్లో గెలిచి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుని తీరుతామంటూ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు తెలిపారు.